నన్ను యా సో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మరొకసారి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ సో 230 మంది జాయిన్ అయ్యారు ఫస్ట్ టైం, కానీ 11 మందినే దేవుడు ఎనేబుల్ చేస్తా వచ్చాడు. ఆ తన ప్రేమను తన కృపను మన ఎడల చూపిస్తా ఉన్న దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే భీమ్ సింగ్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన మీరందరికీ కూడా ప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా మీకు అందరికి? హలో, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చెప్పగలరా? ఈజ్ మై వాయిస్ క్లియర్? Yes, Yes, Amma. sir. Yeah. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ డీటెయిల్ స్టడీ ఆఫ్ మ్యాథ్ గురించి నన్ను చెప్పమన్నారు. నేను స్టడీ చేస్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే నేనే తీసుకున్నాను, దేవుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు డైరెక్ట్ ఒక ఇంటర్ కనెక్షన్ ఉంటది కాబట్టి ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ కి మాథ్యూకి న్యూ టెస్ట్మెంట్ కి, సో ఆ కనెక్షన్ తీసుకురాకంటే ముందు అసలు న్యూ టెస్ట్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఓకే, సో ఇది అంతా న్యూ టెస్ట్మెంట్ అంతటికీ వచ్చేస్తుంది. ఇదొక బిగినింగ్ క్లాస్ అనుకోండి, టు అండర్స్టాండ్ ఎవ్రీ బుక్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. ఓకే, ఎక్కడన్నా నేను కొంచెం ఇంగ్లీష్ లో వెళ్ళిపోతున్నానన్నా, లేకపోతే కొంచెం ఫాస్ట్ కి వెళ్ళిపోతున్నానన్నా మీరు చెప్పొచ్చు, అన్న కొంచెం స్లో అవ్వండి అని చెప్పొచ్చు. ఓకే, లెట్స్ బిగిన్. సో ఒక్కసారి నేను చెప్పేది ఒక డిస్క్లైమర్ వినండి. ఈ యొక్క క్లాస్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో మీరు కొంత ఫోకస్డ్ గా, నాకు భీమ్ సింగ్ గారు కూడా చెప్పాడు కొంచెం డెప్త్ గానే వెళ్ళు అని. సో వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా అటెంటివ్ గా వినాలని నేను ఆశపడతా ఉన్నాను. కొన్ని కొత్త పదాలు కూడా, కొన్ని కొత్త సెంటెన్సెస్ కూడా మీరు నేర్చుకుంటారు. సో అందుని బట్టి మీరు అటెంటివ్ గా వినాలని కోరుతా ఉన్నాను. ఓకే, సో లెట్స్ గో. అసలు న్యూ టెస్ట్మెంట్ మారుతుందా? స్లైడ్స్ మారుతున్నాయా? స్లైడ్స్ మారట్లేదు కదండి? ఎస్, స్లైడ్స్ మారట్లేదు. ఒక నిమిషం, ప్లీజ్ గివ్ మీ 1 minute. సారీ, ఫస్ట్ టైం కదా, టెక్నికల్ రీచ్ వస్తుంది.
ఒక్క నిమిషం అండి, ఏమనుకోవద్దు. ఇన్ ద క్లాస్ జోర్డాన్ జోసెఫ్ ఉన్నాడు, సో యూ కెన్ టేక్ హెల్ప్. జోర్డాన్ జోసెఫ్. ఓకే ఓకే, వస్తుంది. Anna, please share the PDF with in email. ఓకే ఓకే, ఐఎమ్ గెటింగ్ ఓపెన్. ఎస్ ఎస్, ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. Okay. యా. వందనాలు. ఎస్, థ్యాంక్ యూ. సారీ ఫర్ ద లేట్. యా, ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మనం. సో న్యూ టెస్ట్మెంట్ గురించి దాన్ని ఎట్లాగా మనం స్టడీ చేయాలి అనేది మనం చూద్దాం. సో అసలు ఎందుకని మనం న్యూ టెస్ట్మెంట్ ఎవరైనా చెప్పగలరా? అసలు ఎందుకని మనం న్యూ టెస్ట్మెంట్ చదవాలి? ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చెప్పగలరా? ఎందుకని మనం న్యూ టెస్ట్మెంట్ ని చదవాలి? ఎందుకని అంత గంటలు దాని మీద సమయం వెచ్చించి అందులో ఉన్న విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎనీవన్? As a believer, we are in sanctification process కాబట్టి పరిశుద్ధపరచబడే ప్రక్రియలో most of the things we have in NT only, New Testament. Actually మన మాదిరి యేసు వైపు చూచుచు పందెంలో ఒప్పుకతో పరిగెత్తాలి కాబట్టి ఆయన లైఫ్ ఎక్కువ న్యూ టెస్టిమెంట్ లోనే ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా? అన్న, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఓన్లీ త్రూ స్క్రిప్చరే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది భక్తి అంతా. ఓకే. బట్ న్యూ టెస్ట్మెంట్ లో ఇట్ గోస్ ఇన్ టు హార్ట్. ఎవరో చెప్తున్నారు? నా స్టడీ అంటే క్రీస్తుని గూర్చిన పరిచయం, ఆయన చేసిన కార్యములు, అట్లనే విశ్వాసకి ఆయన చేసిన రక్షణ గూర్చిన విషయాలు వెల్లడిపరచడానికి మన నిరీక్షణను తెలియజేసేది న్యూ టెస్ట్మెంట్. వండర్ఫుల్. సో మీరందరూ యూత్ కనిపిస్తా ఉన్నారు, నాకు ఎంతో సంతోషం. చాలా యంగ్ పీపుల్ కనిపిస్తా ఉన్నారు, చాలా సంతోషం. నేను వాళ్ళ మధ్య పనిచేస్తున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎస్. సో ఎందుకు చదవాలి? సో అయితే డిఫరెంట్ బుక్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. మన జీవితంలో చాలా బుక్స్ కనిపిస్తా ఉంటాయి. పొయిటరీ బుక్స్ కనిపిస్తా ఉంటాయి, బయోగ్రఫీ బుక్స్ కనిపిస్తా ఉంటాయి, రకరకాల పుస్తకాలు ఉంటాయి. సో పొయిటరీ బుక్స్ లేదా బయోగ్రఫీ బుక్స్ మనం చదువుతా ఉంటే అవి మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఒక మిషనరీ బుక్ బయోగ్రఫీ చదువుతా ఉన్నారు అనుకోండి, అది మనం చాలా ఇన్స్పైర్ చేస్తుంది, అట్లా మనం జీవించాలని కోరుకుంటా ఉంటారు. సో అట్లాగే ఏమన్నా వరల్డ్ గురించి, ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటే అట్లాస్ ఉంటది కదా. సో డిక్షనరీస్, లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, వొకాబులరీ నేర్చుకోవాలన్నా మనకు డిక్షనరీస్ ఉంటాయి. అట్లాగే స్పోర్ట్స్ గురించి నేర్చుకోవాలన్నా బుక్స్ ఉంటాయి. అంటే ఇదివరకు అంటే బుక్స్ ఉండేవి, ఇప్పుడు అంతా ఏమంటారు యూట్యూబ్ అంతా ఇన్స్టాగ్రామ్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు బుక్స్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది. బట్ ఏదైనప్పటికీ ఒకప్పుడు అంతా బుక్స్ అనమాట. ఏం నేర్చుకోవాలన్నా, సో ఒక కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా, కొత్త విషయం నేర్చుకోవాలన్నా ఇదంతా కూడా త్రూ బుక్స్. అట్లాగే మీకు ప్రతి ఒక్క
ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా సరే మనకు మాన్యువల్ ఇస్తారు కదా, ఆ మాన్యువల్ లో కూడా ఆ కార్ గురించి కానీ లేకపోతే ఒక ప్రొడక్ట్ గురించి కానీ దాని గురించి మాన్యువల్ అంతా ఉంటుంది. దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్లా రిపేర్ వస్తాయి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. అట్లాగే కుకింగ్ గైడ్స్ అంటే ఏమంటారు, ఒక ఫుడ్ గురించి కూడా చాలా బుక్స్ వస్తూ ఉంటాయి. ఆ వంట ఎలా ఉండాలి, ఈ వంట ఎలా ఉండాలి, అందులో ఎంత సాల్ట్ వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఇవన్నీ గురించి కూడా ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ బుక్స్ సర్వ్స్ డిఫరెంట్ పర్పసెస్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ ని అది మనకి ఇస్తుంది అనమాట. అయితే అయితే బైబిల్ న్యూ టెస్ట్మెంట్ ని చాలా మంది మన క్రైస్తవులు ఎట్లా వాడతారో తెలుసా? ఒక కార్ మాన్యువల్ లా వాడుతూ ఉంటారు అనమాట. అంటే ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ లో స్ట్రగుల్ వచ్చింది, కుటుంబంలో స్ట్రగుల్ వచ్చింది, సో కుటుంబం బాగాలేదు భార్యాభర్తల మధ్య. సో స్క్రిప్చర్ దగ్గరికి వెళ్ళి నేను ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఈ బైబిల్ నుంచి నేను ఎలా స్టెప్స్ ఫాలో అవ్వాలి అంటే, ఒక బైబిల్ని ఎలా చూస్తారంటే ఒక ట్రబుల్ షూటింగ్ గైడ్ గా ఉపయోగిస్తారన్నమాట. మీకు తెలుసు కదా, మీరందరూ యూతే కాబట్టి ఏమైనా సిస్టమ్ లో తేడా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, ట్రబుల్ షూట్ చేస్తారు. అంటే ఆ పలానా ఆ ఏమంటారు ఆ ఇష్యూని అది సాల్వ్ చేస్తా ఉంటది అనమాట. సో అట్లాగే ఆ న్యూ టెస్ట్మెంట్ ని కూడా చాలా మంది అలా చూస్తా ఉంటారు. అయితే ఫస్ట్ ఎయిడ్ బుక్ చాలా మంది కూడా, కొంతమంది క్రైసిస్ లోకి వెళ్తా ఉంటారు, సిక్నెస్ వస్తా ఉంటది, లాస్ అవుతా ఉంటారు, కొన్ని విషయాలను బట్టి ఫియర్ ఉంటది, యాంగ్జైటీ ఉంటది. సో అట్లాగా చాలా 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 ఉంటాయి కదా. సో చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే న్యూ టెస్ట్మెంట్ ని అట్లాగే చదువుతా ఉంటారు అన్నమాట. క్రైసిస్ వచ్చినప్పుడు సో దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి, ఒక ఫియర్ యాంగ్జైటీ వచ్చినప్పుడు వాటిలో నుంచి ఎలా బయటికి రావాలని వర్సెస్ ని, కంఫర్టింగ్ వర్సెస్ ని తీసుకుంటా ఉంటారు. అట్లాగే కొంతమందికి డిక్షనరీ లాగా ఉంటుంది బైబిల్ న్యూ టెస్ట్మెంట్. డిక్షనరీ లాగా అంటే ఒక పలానా, ఇప్పుడు ఇందాక ఒక చెల్లి చెప్పింది శాంటిఫికేషన్ అని, చాలా చాలా పెద్ద మాట అనమాట. సో ఆ కాన్సెప్ట్ అర్థమైందంటే దట్ ఈస్ ద ఫౌండేషన్ అనమాట. మన క్రిస్టియన్ లైఫ్ కి ఫౌండేషన్ అనేవి 2 డాక్టరీన్స్ ఉంటాయి ప్రాముఖ్యంగా, జస్టిఫికేషన్ అండ్ శాంటిఫికేషన్. కెన్ బి అవాయిడెడ్. ఓకే. యా. సో థ్యాంక్ యూ. ఎవరో ఒక వీడియో ఒక మెసేజ్ వచ్చింది నాకు, కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ తగ్గించాలని. ఓకే సరే, తగ్గించడానికి నేను ప్రయత్నం చేస్తా. సో నీతిమంతునిగా తీర్చబడడం, పరిశుద్ధపరచబడడం, ఈ 2 డాక్టరీన్స్ అనేవి చాలా కీలకం అనమాట. అట్లాగే మనం చాలా మందికి ఈ యొక్క బైబిల్ అనేది డిక్షనరీ లాగా ఉంటది. ఆ డిక్షనరీ ఎట్లా అంటే అనుకున్న ఆ యొక్క పలానా జస్టిఫికేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నీతిమంతునిగా తీర్చబడ్డం, ఆ హోలీ స్క్రిప్చర్ ఏం చెప్తా ఉంది అంటే సిస్టమాటిక్ థియాలజీ లాగా ఆ బైబిల్ ని చదువుతా ఉంటారు. ఓకే, ఇంకొంతమంది ఎలా చదువుతారంటే ఒక అట్లాస్ లా చదువుతారు అనమాట. మ్యాప్ కదా, మ్యాప్. సో ఒక 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 దేశానికి పోవాలంటే ఎటు పోవాలి, లేకపోతే ఆ డైరెక్షన్ అనమాట. అట్లాగే బైబిల్ కూడా చాలా మంది మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అనేది ముఖ్యంగా ప్రొవర్బ్స్ నుంచి వాళ్ళు తీసుకొని చూస్తా ఉంటారు అన్నమాట. అయితే ఇలా చేయడంలో తప్పేం లేదు. దిస్ ఇస్ ద ఏమంటారు స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇలా చేయడంలో తప్పేం లేదు. బట్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ మోర్ దాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మాన్యువల్. సో న్యూ టెస్ట్మెంట్ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని దాని దగ్గరికి వెళ్ళే పుస్తకం మాత్రమే కాదు. అదొక ఎమర్జెన్సీ కిట్ మాత్రమే కాదు. అంటే ఏదైనా గాయం జరిగినప్పుడు వెంటనే తీసుకొని ఆ మెడిసిన్స్ అందులో ఉన్న ఆయింట్మెంట్ రాసుకోవడం కాదు. అట్లా ఒక డిక్షనరీ కాదు. సో అంటే పలానా సిస్టమాటిక్ థియాలజీ లాగా ఒక పలానా డాక్టర్ ని, లేకపోతే విశ్వాసం అంటే ఏంటి, లేకపోతే నీతిమంతునిగా తీర్చబడడం అంటే ఏంటి, అలా ఒక డిక్షనరీ లాగా దాన్ని చూడడం కాదు. అట్లాగే ఒక మ్యాప్ కూడా ఇట్స్ మోర్ దాన్ దట్. అలా చూడడంలో తప్పేం లేదు. సో కానీ న్యూ టెస్ట్మెంట్ అనేది మోర్ దాన్ దట్ అనమాట. అసలు బైబిల్ అథారిటీకి, బైబిల్ యొక్క అధికారం కిందకి మనం రావాలంటే అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వాట్ కైండ్ ఆఫ్ బుక్ ఇట్ ఈస్. ఏ రకమైన పుస్తకం ఇది, ఏ రకమైన పుస్తకం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే అసలు న్యూ టెస్ట్మెంట్ అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ డ్రామా. మీకు లాస్ట్ టైం ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తా ఉన్నప్పుడు నేను మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఏమా ఇంట్రొడక్షన్ అంటే ఇట్స్ ఎ బిగ్ గాడ్ స్టోరీ. ఇదంతా ఒక గాడ్ స్టోరీ, ఇదంతా ఆయనదే. సో ఆ స్టోరీలో మనందరం ఒక పాత్ర, ఒక 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 ఒక- ఒక ఏమంటారు ఒక పార్ట్ అనేది మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మళ్ళీ ఒక్కసారి చెప్పాలనుకున్నా ఉన్నాను, బైబిల్ అంతా కూడా ఇట్స్ గాడ్ స్టోరీ, దేవుని యొక్క కథ. సో దేవుని యొక్క కథని వివరిస్తా ఉంది బైబిల్ అంతా. సో ఎట్లా స్టార్టింగ్ లో క్రియేషన్, దేవుడికి సృష్టిని తయారు చేశాడు, తర్వాత ఆ యొక్క ఏమంటారు కోవనెంట్ చేసుకున్నాడు మనుషులతో. దాని తర్వాత ఆ కోవనెంట్ అనేది బ్రేక్ అయిపోయింది, ఎందుకంటే ఆ పండు తినడం ద్వారా ఏమంటారు ఆ నిబంధన అనేది బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత దేవుడు అబ్రహాముని పిలుచుకొని మళ్ళీ అబ్రహాంతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఎందుకు అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాము ద్వారా అనేకుల్ని ఆశీర్వదించాలనేది దేవుని యొక్క
ఆ సంకల్పం ఏముంది, దాని తర్వాత అది యేసుక్రీస్తు పునరుద్ధానుడే చనిపోయి ప్రాణం పెట్టి పునరుద్ధరణ అవడం ద్వారా ఏమంటారు ఆ మనుషుల రెస్టోరేషన్, ఆ పాపం చేయడం వల్ల మనిషి దేవుడు దూరం అయిపోయాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రాణం పెట్టి తిరిగి లేయడం ద్వారా ఆ పాప అయినంత పాపిగా చేయబడిన దూరం అయిపోయిన ఆ పాపి మళ్ళీ యేసుక్రీస్తులో దేవునికి రెస్టోర్, మళ్ళీ ఆ రిలేషన్షిప్ రావడం అంట. క్రియేషన్ రెస్టోరేషన్. సో దిస్ ఈస్ వన్ పార్ట్. ఈ బైబిల్ అంతటిని కూడా వన్ స్టోరీగా మనం చూడాలంట. కంటిన్యూస్ స్టోరీ. సో దీన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సో ఇదే ఇదే యొక్క ఏమంటారు ఇదే స్టోరీలో దేవుడు మనల్ని కూడా పాలిభాగస్తులు చేశాడు. అయితే నేను ఒక చిన్న వీడియో మీ అందరికీ పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే నా సిస్టమ్ లో ఆ ఇది రాదు. సో నా ఫోన్ లో నుంచి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక వీడియో. ఎస్. ఒక్క నిమిషం అండి. స్లైడ్ ఆఫ్ చేయి. యా. సో మీకు కనిపిస్తుందా, వస్తుందా? ఎస్ ఎస్ ఎస్. ఎస్. మీకు వాయిస్ వస్తుంది కదా? వాయిస్ రాలేదు చూడు. స్టార్ట్. వీడియో నాకు షేర్ చేయి, నేను షేర్ చేస్తాను. వాయిస్ వస్తుందండి? వాయిస్ రాలేదు. షేరింగ్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. విత్ వాయిస్ అని. కింద లిరిక్స్ వస్తున్నాయి చూడండి. ఎస్. Prophets like
ఎస్. సో ఇందులో వీడియో చూశారు కదా, ఈ వీడియోలో మీకు ఏం అర్థమైంది? ఎవరన్నా షేర్ చేసుకోగలరా? వాట్ హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ వీడియోలో మీకు ఏం అర్థమైందో చెప్పగలరా? హలో, అండి ఉన్నారా అందరూ? వీడియో చూసారా అందరూ? అంటే కొంచెం యా, ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా వెళ్ళినట్టు ఉంది అనిపించింది. అంటే ఫాస్ట్. ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా అనిపించింది. బట్ ఆడమ్ అండ్ ఈవ్ నుంచి జాషువా ప్రామిస్ ల్యాండ్ కి ఎట్లా తీసుకుపోయినాడు, కనెక్టింగ్ స్టోరీ అయితే అంటే యానిమేషన్ ఓకే, బట్ కంప్లీట్ గా కనెక్ట్ అయినట్టుగా అనిపించలేదు అట్లా. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాం. యా యా. సో అంటే వీడియో సరిగ్గా రాలేదేమో, మేబీ బహుశా ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల రాలేదేమో. సో అక్కడ ఏంటి అంటే 1 minute 30 seconds లో సో బైబిల్ యొక్క స్టోరీని చెప్తాడు అన్నమాట. నాకు చాలా చాలా నచ్చింది అది. ఎందుకు అంటే లాస్ట్ 10 seconds చాలా వండర్ఫుల్ గా ఆ యొక్క వీడియో ఎండ్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే యేసుక్రీస్తు చనిపోయాడు, ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఆదాము ఆ దేవునితో దూరం అయిపోయాడు అనేది మొదలుపెట్టి, దాని తర్వాత ఆ కింగ్డమ్ రాజు కావాలనుకున్నారు, తర్వాత దేవుడు వచ్చాడు, దాని తర్వాత ఆ కింగ్డమ్ అనేది రెండుగా డివైడ్ అయిపోయింది. దాని తర్వాత 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత కింగ్ వాజ్ బోర్న్, యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన ఏ పాపం లేకుండా జన్మించాడు, ఏ పాపం లేకుండా జీవించాడు. తర్వాత ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు అదే స్టోరీని దేవుడు మనల్ని కూడా పిలుస్తా ఉన్నాడు. సో వీ హ్యావ్ టు షేర్ ద గాస్పల్. మనం కూడా ఆ యొక్క స్టోరీలో, గ్రేట్ స్టోరీలో మనం కూడా పార్ట్ అని చెప్తూ మనల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి, అంటే ఇప్పుడున్న ప్రజలను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి, అండ్ జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్, సెకండ్ కమింగ్ గురించి కూడా మాట్లాడుతూ, సెకండ్ కమింగ్ తో ఆ బుక్ క్లోజ్ అయింది అనమాట. మీరు అది ఎంతమంది గమనించారో నాకు తెలియదు కానీ బుక్ ఓపెన్ అయింది. స్టార్టింగ్ వీడియోలో బుక్ ఓపెన్ అయింది, ఆడమ్ దగ్గర నుంచి మొదలైంది, మధ్యలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. తర్వాత మన గురించి కూడా చెప్పిన తర్వాత, మనం కూడా ఈ యొక్క గ్రేటెస్ట్ స్టోరీలో మనం కూడా పార్ట్ అని చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు తిరిగి వస్తాడు. అప్పుడు ఆ కథ క్లోజ్ అయినట్లుగా చూస్తాం అనమాట. సో న్యూ టెస్ట్మెంట్ లో మనం కూడా పార్ట్, ఇది మనల్ని కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నారు. సో వీఆర్ ఇన్వైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పలానా వర్స్ నాకు ఇప్పుడు ఈ రోజున ఎలా ఉపయోగపడుతుంది అనే దానికంటే, ఈ ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క గ్రేట్ స్టోరీలో నేను ఎట్లా ఫిట్ అవుతా, నేను దీంట్లో ఎలా పాలిభాగస్తుని అవుతా అనేది మనం ఆలోచించాలన్నమాట. ఎవ్రీడే అది మనం ఆలోచించాల్సిందే. సో ఎన్టీ రైట్ అని ఆయన ఏమంటాడంటే, న్యూ టెస్టమెంట్ ఈస్ ద స్టోరీ దట్ రెస్టోర్స్ us టు సెన్సెస్ ఆఫ్టర్ ద నాన్ సెన్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో న్యూ టెస్ట్మెంట్ అనేది ఒక నాన్ సెన్స్ లైఫ్ లో నుంచి మన సెన్సెస్ ని
రెస్టోర్ చేసేది అనమాట. రెస్టోర్ చేసేది. అట్లాగే మనకి ఈ యొక్క గందరగోళమైన లోకంలో మనకు ఒక హోప్, నిరీక్షణ కూడా ఇచ్చేది న్యూ టెస్ట్మెంట్ అన్నమాట. అట్లాగే మన యొక్క మందబారిపోయిన యొక్క హృదయాల్లో ప్రేమ నింపేది కూడా ఈ న్యూ టెస్ట్మెంట్ అని చెప్తాడన్నమాట. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు రాసుకోవాలని, ఇది యాక్చువల్లీ మన పాస్టర్ భీమ్ సింగ్ గారు మీకు అసైన్మెంట్ కూడా ఇవ్వమన్నారన్నమాట. సో ఈ 2 క్వశ్చన్లు నేను మీకు అసైన్మెంట్ ఇస్తా ఉన్నాను. హౌ డు వి ఫిట్ ఇంటూ గాడ్స్ లార్జెస్ట్ స్టోరీ? ఇంకా పెద్ద లార్జ్ గాడ్ స్టోరీలో మనం ఎలా ఫిట్ అవుతాం యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్ గా, మనం ఎట్లా ఈ యొక్క గాడ్ స్టోరీలో మనం ఫిట్ అవుతాం అనేది రాయండి. తర్వాత హౌ డు వి డిస్కవర్ అవర్ రోల్ ఇన్ గాడ్స్ మిషన్? గాడ్స్ మిషన్ లో, బిగ్ గాడ్స్ మిషన్ లో మన యొక్క రోల్ మనం ఎలా డిస్కవర్ చేయాలి అనే 2 క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఓకే, అండ్ దెన్ విల్ గో. సో స్టడీ. ఇంకా న్యూ టెస్ట్మెంట్ ఎలా చదవాలి? న్యూ టెస్ట్మెంట్ ఎలా చదవాలంటే అది ఎందుకు దేవుడు మన కోసం వచ్చాడో దాన్ని కంప్లీట్ గా మనం అర్థం చేసుకుంటూ మనం దాన్ని తగినట్లుగా మనం జీవించాలన్నమాట. ఓకే, చాలా మంది ఏమంటారంటే నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను, ఐ వాంట్ టు సర్వ్ జీసస్ క్రైస్ట్, నేను యేసుక్రీస్తుకి నేను సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ బేసిక్ విషయాలు చాలా మంది తెలియదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే మనం సరిగ్గా చెప్పలేం. కొన్నిసార్లు అసలు ఏ దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి అనేది కూడా మనం చెప్పలేం. అసలు ఏమంటారు, దేవుడికి చర్చ్కి ఆ రిలేషన్షిప్ ఏంటి, ఎలా వచ్చింది ఆ రిలేషన్షిప్ అనేది కూడా బేసిక్ డాక్టరీన్స్ కూడా మనం కొన్నిసార్లు చెప్పలేం. సో ఒకసారి చూడండి, నేను మీకు ఒక చిన్న ఇలిస్ట్రేషన్ ఇస్తా. మీలో ఎవరైనా ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకోండి, మంచి క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటా ఉన్నారు. సో ముందు మీకు ఏం తెలియాలి? దాని రూల్స్ తెలియాలి కదా. ముందు మీకు రూల్స్ తెలియాలి. అట్లాగే ఆ గేమ్ ని బాగా స్టడీ చేయాలి, క్రికెట్ ని బాగా స్టడీ చేయాలి, అందులో ఉన్న స్ట్రాటజీస్ ఏంటో మనం బాగా అర్థం చేసుకోవాలి. అట్లాగే దాన్ని ప్రాక్టీస్ కూడా రెగ్యులర్ గా మనం చేస్తా ఉండాలన్నమాట. అప్పుడు వీ కెన్ బికమ్ ఏ గుడ్ క్రికెటర్స్. సో మనం కూడా ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్ అథారిటీ కిందకి కంప్లీట్ గా మనం రావాలంటే మనం దాన్ని కూడా కంప్లీట్ గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక మంచి క్రికెటర్ కావాలంటే ఇవన్నీ ఎట్లాగైతే ఉండాలో, ఒక మంచి క్రిస్టియన్ కూడా మనం ఉండాలంటే ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఓకే, సో ఇంకా చూస్తే న్యూ టెస్ట్మెంట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఈ న్యూ టెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి, దీని మీద ఎక్కువ నేను టైం స్పెండ్ చేయాలనుకోవట్లేదు. కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ బైబిల్ అనేది ఓన్లీ పాస్టర్ల కోసమే, లేకపోతే ఈ బైబిల్ అనేది ఓన్లీ బైబిల్ కాలేజ్ లో వెళ్ళే వాళ్ళకే ఇవన్నీ అనుకుంటారు. కానీ దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. మీకు క్వశ్చన్ తెలుసా? క్రిస్టియానిటీ స్టార్ట్ అయిందే ఒక బుక్కిష్ సొసైటీలో. అంటే అప్పటి వరకు గ్రీక్ ఫిలాసఫీ ఉంది, ఫస్ట్ సెంచరీలో గ్రీక్ ఫిలాసఫీలు ఉన్నాయి. కానీ జనాలకి ఆ పుస్తకాల గురించి అవ్వడం కానీ, లేక ఒక రిలీజియన్ గురించి, ఒక మతం గురించి, ఒక వే ఆఫ్ లైఫ్ గురించి, లేకపోతే నిత్యత్వం గురించి ఎలా స్టడీ చేయాలి, ఎక్కడ స్టడీ చేయాలంటే టీచర్స్ దగ్గర తెలుసుకునేవాళ్ళు. కానీ ఓన్లీ క్రిస్టియానిటీ మాత్రమే బుక్ ఓరియంటెడ్. సో ఎర్లీ క్రిస్టియన్స్ అందరూ కూడా బుక్కిష్ ఓరియంటెడ్ అనమాట. బుక్ ఓరియంటెడ్, ఎడ్యుకేషనల్ ఫెయిత్, గుడ్ ఫెయిత్ కాదనమాట. ఎడ్యుకేషన్ పరంగా దాన్ని చదువుకొని దాని నుంచి మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకొని దాన్ని అన్వయించుకునేటట్లు మనకి న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో న్యూ టెస్ట్మెంట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, అందరి కోసం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ న్యూ టెస్ట్మెంట్ ఈస్ ద రీజన్ ఫర్ జీసస్ ఈస్ ద రీజన్ ఫర్ ద న్యూ టెస్ట్మెంట్. ఇది కూడా మనకు తెలిసింది, ఎక్కువ సమయం పెట్టాల్సిన అవసరం. యేసుక్రీస్తు న్యూ టెస్ట్మెంట్ కి అసలైన కారణం అనమాట. ఈ న్యూ టెస్ట్మెంట్ రావడానికి, మన చేతిలోకి 27 పుస్తకాలు రావడానికి గల కారణం ఎవరంటే దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. చాలా తప్పుడు బోధలు ఇప్పుడు పెరిగిపోతా ఉన్నాయి. నేను తప్పుడు బోధ కూడా నేను ఒకటి ఫాలో అవుతా ఉన్నాను. వాళ్ళు చెప్పే అంతా ఫాలో అవుతా ఉన్నాను. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారంటే అల్టిమేట్ గా యేసుక్రీస్తు ఆయన దేవుడే, ఆయన మొదటి రాకలో వచ్చాడు, ఇప్పుడు రెండో రాకలో ఇంకో ఆయన వచ్చాడు, కొరియా ఆయన. సో ఆ కొరియా ఆయన వచ్చాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రెవల్యూషన్ అంతా కూడా ఆ కొరియన్ ఆయన గురించే మాట్లాడుతుంది అన్నట్లుగా వాళ్ళు బోధిస్తా ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు న్యూ టెస్ట్మెంట్ ఉన్నదే యేసుక్రీస్తు కోసం. న్యూ టెస్ట్మెంట్ ఉన్నదే దానికి కారణమే యేసుక్రీస్తు. అది బేసిక్ విషయాన్ని మనం మర్చిపోకూడదన్నమాట. యేసుక్రీస్తు ఒక్క పుస్తకం కూడా రాయలేదు. ఆయన ఏం చేశాడు, ఆయన ఏం బోధించాడు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఈ విషయాలన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. సో ఎర్లీ క్రిస్టియన్స్ చాలా మంది యూదులు కాదు, మీకు తెలుసు కదా, చాలా మంది యూదులు కాదు. మీకు అపోస్తల కార్యాలు చదువుతా ఉంటే
ఈ జెంటైల్స్ కూడా ఆ యొక్క అంటే అన్యులు కూడా సువార్త ప్రకటించబడతా ఉన్నప్పుడు చాలా మందికి చాలా విషయాలు తెలియవు. ఏంటి అంటే అసలు యేసుక్రీస్తు ఎవరు, అసలు మెస్సయ్యగా ఎందుకు పిలువబడుతున్నాడు ఆయన, అసలు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, సో ఆయన 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 ప్రామిసెస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట. యేసుక్రీస్తు ఎలాగా ఆ దేవుని యొక్క ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేశాడు, ఈ విషయాలన్నీ తెలియదు అనమాట. సో అందుకని మనం త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే ఇట్స్ బిగ్ వన్ స్టోరీ కాబట్టి త్రూ వర్డ్ ఆఫ్ గాడే మనం చెప్పాలన్నమాట, మనం చెప్పాలి. సో జీసస్ ఇస్ ద రీజన్ ఫర్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, ఫర్ ద న్యూ టెస్ట్మెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అట్లాగే ది న్యూ టెస్ట్మెంట్ డ్రాస్ అస్ ఇంటూ వర్షిప్. ఈ న్యూ టెస్ట్మెంట్ మనల్ని ఏం చేయాలంటే అల్టిమేట్ గా వర్షిప్ లోకి మనల్ని కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేయాలి. సో బైబిల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ టెక్స్ట్ బుక్, ఇది టెక్స్ట్ బుక్ కాదు. సో ఇట్స్ గాడ్ స్టోరీ, దాంట్లో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలి, మనం కూడా వీఆర్ ఆల్సో పార్టిసిపెంట్స్ అనమాట. సో మనం రియాక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యాలు చదువుతా ఉన్నప్పుడు ఈ అపోస్తల కార్యాలు ఏం జరిగింది అని మనం తెలుసుకోవడం మంచిదే. ఏం జరిగింది అనే దానికంటే ఎట్లాగా ఇప్పుడు దేవుడు తన ప్రజల్ని తన మినిస్ట్రీకి ఎలా ఆహ్వానిస్తా ఉన్నాడు, లేకపోతే నేను ఒక క్రిస్టియన్ గా తన మినిస్ట్రీలో నేను ఎలా కంటిన్యూ అవ్వాలి అనేది మనం ఆలోచించాలన్నమాట. అట్లాగే రోమన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ రోమన్స్ చదువుతా ఉన్నప్పుడు అసలు ఇక్కడ పౌలు ఏం టీచ్ చేస్తా ఉన్నాడు, ఆ నీతిమంతునిగా తీర్చబడడం ఇవన్నీ అన్ని టీచ్ చేస్తా ఉన్నాడు. ఓకే, అయితే దీన్ని హౌ షుడ్ దిస్ రీషేప్ మై లైఫ్, ఇది నా లైఫ్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఎలా మార్చుది అనేది మనం ఆలోచించాలి. అల్టిమేట్ గా ఈ యొక్క స్టడీ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అనేది అది వర్షిప్ లోకి మనల్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ స్క్రిప్చర్ మనకు అర్థమవుతా ఉన్నప్పుడు ఆయన ప్రైజ్ చేయకుండా ఉండలేం, ఆయన ప్రార్థన చేయకుండా ఉండలేం, ఆయనకు ఒబే చేయకుండా ఉండలేం, ఆయన మిషన్ లో మనం పాలిభాగస్తులు అవ్వకుండా ఉండలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్క్రిప్ట్ ఇచ్చారనుకోండి, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు మీరు ఏమైనా ఒక నాటకం వేస్తున్నారు అనుకోండి. మాకు చిన్నప్పుడు మేము సిఎస్ఏలో చర్చుకోవచ్చు అనమాట. చిన్నప్పుడు సిఎస్ఐకి వెళ్ళే వాళ్ళం. ఈ డిసెంబర్ కి బాగా అక్కడ స్కిట్లు వేస్తా ఉండేవారు. సో స్కిట్లు వేస్తా ఉన్నప్పుడు చిన్నపిల్లలతో స్కిట్లు చేస్తా ఉంటారు అనమాట. అక్కడ స్క్రిప్ట్ కూడా ఇస్తారు పిల్లలకి స్క్రిప్ట్ కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు స్క్రిప్ట్ చేతిలో పెట్టుకొని అబ్బా ఇది ఎంత బాగుంది అని కూర్చుంటే సరిపోదు. అవునా, ఆ స్క్రిప్ట్ తగినట్లుగా మనం జీవించాలి, ఆ స్క్రిప్ట్ తగినట్లుగా ఆ రోల్స్ లో మనం జీవించాలి. అట్లాగే బైబిల్ కూడా దాన్ని బాగా ఎంత బాగుంది అనుకోవడం కాదు, కానీ దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. వి షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ గా మనం అవ్వాలన్నమాట. సో న్యూ టెస్ట్మెంట్ డ్రాస్ అస్ ఇంటూ వర్షిప్ అన్నట్లాగే వర్షిప్ షేప్స్ మిషన్. అండ్ లాస్ట్ ఏంటంటే వర్షిప్ మనం చేస్తా ఉన్నప్పుడు దేవుని న్యూ టెస్ట్మెంట్ చదువుతా ఉన్నప్పుడు మనకి ఆ యొక్క వర్షిప్ అనేది వస్తా ఉంటది. ఆ వర్షిప్ మనల్ని ఏం చేస్తుంది అంటే మిషన్ వైపుకి మనం వెళ్ళేటట్టు చేస్తుంది అన్నమాట. సో వర్షిప్ షేప్స్ అవర్ ఐడెంటిటీ, మనం ఎవరు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఐడెంటిటీ ఏం చేస్తుంది అంటే ఐడెంటిటీ షేప్స్ అవర్ మిషన్, మనం ఎవరు అని మనకు తెలిసిన తర్వాత మనం దేవుని యొక్క గ్లోబల్ మిషన్ లో మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి అనేది మనకు తెలిసింది అనమాట. సో మిషన్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ లవ్ ఇన్ టు ద వరల్డ్. ఒక ఆయన ఈ యొక్క ఏమంటారు, నేను మేజర్ గా ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసింది ఎక్కడి నుంచి అంటే ఎన్టీ రైట్ బుక్స్ ఎక్కడ దొరికినా మీరు తీసుకోండి, ఎన్టీ రైట్. సో ఆయన బుక్స్ లో నుంచి నేను ఈ యొక్క కంటెంట్ అందరినీ నేను తీసాను అనమాట. సో ఎన్టీ రైట్ ఏమంటాడంటే, ఇందాకే నేను మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఆయన ఒక వీడియో చూస్తాను అనమాట. చూస్తే ఆయన ఏమంటాడంటే వీఆర్ గాడ్స్ పొయిట్రీ అన్నాడు అనమాట. ఆయన వీఆర్ గాడ్స్ పొయిట్రీ. ఏంటి పొయిట్రీ అంటే దేవుడు మనల్ని ఆయన యొక్క స్వరూపంలో చేసుకున్నాడు, దేవుడు ఆయన ప్రేమను మనకు చూపించాడు అని చెప్తూ అక్కడ ఉపయోగించిన గ్రీకు పదం సంథింగ్ పోయినేనో సంథింగ్ అలా పోయం లాగే వస్తుంది అనమాట. సో దానికి ఆయన ఏమంటాడంటే వీఆర్ గాడ్ పొయిట్రీ అంటాడు అనమాట. అంటే దేవుని యొక్క ఏమంటారు పొయిట్రీని మనం తెలుగులో ఏమంటాం, సాహిత్యం అంటే లిటరేచర్. పొయిట్రీ అంటే పద్యం అనుకోవచ్చు అనమాట. సో అంటే దేవుడు తన యొక్క ప్రేమని, అంటే మన యొక్క వే ఆఫ్ లైఫ్, మనం ఎలా జీవిస్తాము, మనం ఎలా మాట్లాడతాము, మనం ఎలా మంచి పనులు చేస్తాము, ఇవన్నిటిని బట్టి ప్రజలు ఏమనుకుంటారంటే మనందరినీ చూస్తూ అమ్మా ఇంత అంటే వీళ్ళ దేవుడు ఎంత బాగుంటాడా, వీళ్ళ దేవుడు ఎంత ప్రేమమేడా అని చెప్పి దేవుణ్ణి చూపిస్తుంది లోకానికి. సో మనం దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయడం ద్వారా ప్రపంచం అంతా యేసుక్రీస్తుని మన ద్వారా చూస్తామన్నమాట. సో వీఆర్ గాడ్స్ పొయిట్రీ. మనలో అయితే ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రేమని వారు తెలుసుకుంటారు అన్నమాట. సో న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఫస్ట్ మాన్యువల్ ఆఫ్ వర్షిప్ దాన్ ఏ మాన్యువల్ ఆఫ్ మిషన్.
సో న్యూ టెస్ట్మెంట్ అనేది అసలు ఎలా వర్షిప్ చేయాలి అనేది, అండ్ అట్లాగే నెక్స్ట్ ఆయన మిషన్ లో ఎలాగా పాలిభాగస్లు అవ్వాలి అనేది న్యూ టెస్ట్మెంట్ అనమాట. ఓకే, సో న్యూ టెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ గాడ్స్ న్యూ క్రియేషన్. అండ్ లాస్ట్ ఇది, దాని తర్వాత ముందుకు వెళ్ళిపోతాం. సో న్యూ టెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ గాడ్స్ న్యూ క్రియేషన్. న్యూ టెస్ట్మెంట్ అనేది కూడా ఇది దేవుని యొక్క క్రియేషన్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే అపోస్తల కార్యాలు ఉంది. అపోస్తల కార్యాలు చూస్తే అసలు అపోస్తలు ఈ యొక్క అపోస్తల కార్యాలు వాళ్ళు ఎలా చేశారో చూడు అని మాత్రమే కాదు, దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ పనిచేస్తా ఉన్నాడు, ఇప్పటికీ వర్క్ చేస్తా ఉన్నాడు. అప్పుడు ఎలాగైతే అపోస్తలను ఉపయోగించుకున్నాడో ఇప్పటికీ అలాగే ఉపయోగించుకుంటాడు. ఇది మనకు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా న్యూ టెస్ట్మెంట్ ఇస్ ద న్యూ క్రియేషన్. మనల్ని దేవుడు నూతనంగా చేశాడు. యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా నూతన సృష్టి, అట్లాగే న్యూ క్రియేషన్, న్యూ వరల్డ్, న్యూ ఎర్త్ కూడా వెళ్ళబోతాం అన్నమాట. సో మనం వీ షుడ్ స్టాప్ బీయింగ్ ఏ స్పెక్టేటర్. మనం ఓన్లీ చర్చికి వెళ్తూ అలా దేవుడు ఎలా పనిచేస్తా ఉన్నాడు అని చూడడం మాత్రమే కాదు, వీ షుడ్ జాయిన్ ఇన్ టు ద స్టోరీ. మనం ఈ స్టోరీలో జాయిన్ అవ్వాలన్నమాట. ఎలా జాయిన్ అవ్వగలం అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తూ, ఆయన ఎలాగైతే 33 సంవత్సరాలు జీవించాడో మనం కూడా అట్లా జీవిస్తూ ఆయన ప్రేమను అనేకులకి చూపిస్తూ మనం ఉండాలన్నమాట. సో వీ షుడ్ స్టాప్ బీయింగ్ ఏ స్పెక్టేటర్, వీ షుడ్ జాయిన్ ద స్టోరీ. మనం అర్థం చేసుకోవాలి. అండ్ అట్లాగే ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ గురించి చూస్తే అసలు నోయింగ్ ఫ్యాక్ట్స్ వర్సెస్ నోయింగ్ ద న్యూ టెస్ట్మెంట్. అసలు న్యూ టెస్ట్మెంట్ అంటే మీరు కొన్ని మనకి ఇమీడియట్ గా చెప్పేది ఏంటో తెలుసా? మనలో చాలా మంది ఏం చెప్తా అంటే న్యూ టెస్ట్మెంట్ అంటే అందులో 27 పుస్తకాలు ఉంటాయి, అందులో డిఫరెంట్ ఆథర్స్ రాశారు, చాలా మంది రచయితలు రాశారు, అందులో సువార్తలు ఉంటాయి, అందులో పత్రికలు ఉంటాయి, అందులో ప్రవచన గ్రంథం ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మొదటి ఫస్ట్ సెంచరీలో వాళ్ళందరూ రాశారు, ఇవన్నీ అప్పుడు రాసినయే అని మనం కొన్ని చెప్తా ఉంటాం. కానీ నిజంగా మనకి డూ వి నో న్యూ టెస్ట్మెంట్? మనకు నిజంగా న్యూ టెస్ట్మెంట్ అంటే తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీలో మిమ్మల్ని ఎవరన్నా ఒకరిని అడిగాను అనుకోండి, కెన్ యూ డిస్క్రైబ్ అబౌట్ యువర్ మదర్? మీ మదర్ ని మీరు డిస్క్రైబ్ చేయగలరా? మీ మదర్ ఎలా ఉంటది అని చెప్పగలిగితే మీలో చాలా మంది చెప్పొచ్చు, నల్లటి కళ్ళు ఉంటాయి, అట్లా కొంచెం లాంగ్ హెయిర్ ఉంటది, 1985లో లేకపోతే 1965లో జన్మించారు, లేకపోతే ఒక ఏమంటారు రెండు పెద్ద ఇల్లు ఉంటది, లేకపోతే ఎప్పుడు చీరలు కడతారు. సో మీరు ఇవన్నీ చెప్పొచ్చు. అవన్నీ చెప్పినంత మాత్రాన మీ మదర్ ఎవరో నాకు పూర్తిగా తెలిసిపోద్దా? నో, మీ మదర్ ఎవరో నాకు పూర్తిగా తెలియదు. మీరు అలా అక్కడ అలా ఉంటారు, ఇలా ఉంటారు, తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు, లేకపోతే ఇలా ఉంటారు, అలా ఉంటారు అని చెప్పినంత మాత్రాన నాకు తెలియదు కదా. సో అట్లాగే మనకి కొన్ని న్యూ టెస్ట్మెంట్ ఫ్యాక్ట్స్ తెలిసినంత మాత్రాన, అంటే న్యూ టెస్ట్మెంట్ లో కొన్ని ఉన్న సత్యాలు మనకు తెలిసినంత మాత్రాన మనకి న్యూ టెస్ట్మెంట్ పూర్తిగా తెలిసినట్టు కాదనమాట. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ పెట్టాను. ఇందులో ఎంతమందికి మీకు తెలుసు? ఇందులో ఎంతమంది మీకు తెలుసు చెప్పండి, ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఎవరెవరు ఉన్నారు మీకు? ఇది చాట్ జీపీటీ నుంచి అడిగి చేయించాను అనమాట. ఇందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఏమండి? స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, బుద్ధుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి గనక వీళ్ళందరూ రోమన్స్, గ్రీక్ రోమన్స్ ఫిలాసఫర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళకి గనక న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాం అనుకోండి, కొత్త నిబంధన ఇచ్చాం అనుకోండి, వాళ్ళు ఎలా చదువుతారు దాన్ని? ఎవరైనా గెస్ట్ చేసి చెప్పగలరా? ఒకవేళ మన మహాత్మా గాంధీకి మనం న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాం అనుకోండి, ఆయన ఎలా చదువుతాడు న్యూ టెస్ట్మెంట్ ని? ఎవరన్నా ఊహించి చెప్పగలరా? ఒకవేళ అమ్మా ఎవరైనా ఎవరు ఎట్లాగా? అన్నా, సో తను ఒక ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి బ్రదర్ రాము చెప్పండి. అదే అన్న, తను ఒక ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి, సో బీయింగ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ గా నిజంగా అంటే మానవాళికి లేదంటే మనుషులకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తా ఉందా ఈ ఫెయిత్, లేకుంటే ఈ టీచింగ్స్ అన్న కంటెక్స్ట్ తను చదవడానికి ట్రై చేస్తాడన్న. ఓకే, వెరీ గుడ్.
ఇప్పుడు మహాత్మా గాంధీ అవునా ఏమంటారు నాన్ వైలెన్స్ అహింస అహింస తీసుకొచ్చాడు. ఎందుకంటే వైలెన్స్ లేకుండా మనం స్వతంత్రాన్ని సంపాదించుకోవాలని. అట్లాగే సత్యాగ్రహ, ట్రూత్ కోర్స్, ఇంకా సెల్ఫ్ సాక్రిఫైస్ ఫర్ జస్టిస్, ఇలా చాలా ఉన్నాయి కదా. సో చాలా ఆయన ప్రజల్ని ఇన్స్పైర్ దేవుని చేసుకుంటూ. జ్ఞానాన్ని తీసుకున్నాడు. జ్ఞానాన్ని ఆ పర్టికులర్ ఆయన నీడ్ దేనికైతే ఉందో దానికి వాడుకోగలిగారు. ఆ యా అంటే ఆ న్యూ టెస్ట్మెంట్ ఎలా చదువుంటాడు? టర్నింగ్ ది అదర్ చీక్. ఒక చంప మీద ఎవరైనా కొడితే ఇంకో చంపని చూపించాడు. ఇది భలే ఉంది అని చెప్పి అనుకుంటాడు. లవ్ యువర్ ఎనిమీస్, కొండ మీద ప్రసంగం, లవ్ యువర్ ఎనిమీస్ అని యేసుక్రీస్తు చెప్తా ఉంటే అరే ఇది చాలా బాగుంది కదా అని అనుకుంటుంటాడు కదా. సో ఇవన్నీ కూడా అంటే అంటే ఆ ఈవిల్ ని గుడ్ ద్వారా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అన్న సత్యాన్ని గ్రహిస్తాడు కదా. ఈవిల్ ని, హింసని ఏంటి మంచి ద్వారా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అని సత్యాన్ని గ్రహిస్తాడు కదా. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి యేసుక్రీస్తు ఎందుకు అంత యునిక్, అసలు అందరి తరపున ఒక సబ్స్టిట్యూషన్ గా ఆయన ఎలాగ ప్రాణం పెట్టాడు, లేకపోతే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ రక్షణ ఎలా వస్తుంది అనే విషయాలు మాత్రం అర్థమయ్యి కన్ఫ్యూజ్ అయి ఉంటాడు ఆ విషయాల్లో కదా. కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. సో యేసుక్రీస్తు యొక్క ఎథిక్స్ తనకు అర్థమై ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ఎందుకంత ప్రత్యేకం అన్న విషయాలు అతనికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అట్లాగే ఇక్కడ స్వామి వివేకానంద ఉన్నాడు. స్వామి వివేకానంద ఎలా చదివితే ఎలా అర్థం చేసుకుంటాడు చెప్పండి? ఎనీ గెసెస్? స్వామి వివేకానంద ఆయనకి న్యూ టెస్ట్మెంట్ ఇస్తే ఆయన ఎలా అర్థం చేసుకుంటాడు? ఎనీబడి? నేనే చెప్తానా? ఓకే. స్వామి వివేకానంద ఏమంటాడంటే ఆయన బాగా పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇస్తాడనమాట. అండ్ సర్వీస్ కి, ప్రజలందరికీ సర్వీస్ చేయాలి అనేది బాగా ఇస్తా ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ఆ యొక్క ప్రసంగాల్లో హోలీనెస్ బాగా అర్థమై అవుతుంది. అండ్ అట్లాగే సర్వీస్, నేను అనేకుల కోసం ఆ పరిచారం చేయడానికి వచ్చాను కానీ చేయించుకుంటాకు రాలేదు, అవన్నీ కూడా అర్థమై ఉంటాయి. కానీ యేసుక్రీస్తు యొక్క క్లెయిమ్స్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్, ఈ విషయాల్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు కదా. అట్లాగే ఏమంటారు ఎందుకు క్రిస్టియానిటీ అదర్ ఫెయిత్ తో పోల్చుకుంటే, అదర్ మతాలతో పోల్చుకుంటే ఎందుకంత ప్రత్యేకం అనే విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాడు అనమాట. అట్లాగే అంబేద్కర్ ని కూడా తీసుకొస్తే అంబేద్కర్ ఏం చేస్తా ఉంటాడు? అంబేద్కర్ ఏమో ప్రజలందరికీ ఈక్వాలిటీ తీసుకురావాలి అన్న విషయాలు బాగా ఆలోచిస్తా ఉంటాడు కదా. హ్యూమన్ డిగ్నిటీ గురించి ఆలోచిస్తా ఉంటాడు, సోషల్ ఈక్వాలిటీ గురించి ఆలోచిస్తాడు, అందరూ ఒకేలాగా ఉండాలి అనే దాని గురించి ఆలోచిస్తా ఉంటాడు. సో న్యూ టెస్ట్మెంట్ గారు చదివితే ఎలా చదువుతాడు? యేసుక్రీస్తు ఎంతలా చక్క పూర్ పీపుల్ పట్టించుకుంటా ఉన్నాడు అన్న విషయంలో చాలా చక్క అర్థం అవుతుంది. సో అట్లాగే అవుట్ క్యాస్ట్ని, సో ఈ యొక్క ఏమంటారు ఆ ఈ యొక్క లెప్రసీ ఉన్న వాళ్ళని ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో బాగా అవుట్ క్యాస్ట్ కదా వాళ్ళని ఊరికి బయట తరిమేసేవాళ్ళు కదా. కానీ యేసుక్రీస్తు వాళ్ళని ముట్టుకున్న రీతిని, వాళ్ళని హత్తుకున్న రీతి చాలా టచ్ చేసి ఉంటది. ఈ యొక్క అంబేద్కర్ కనుక చదివితే టచ్ చేస్తది. సో అట్లాగే ఆ ఈక్వాలిటీ అమంగ్ బిలీవర్స్ అందరూ కూడా ఈక్వల్ గా ఉండాలని యేసుక్రీస్తు చెప్తా ఉంటాడు. అవన్నీ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తాయి. కానీ ఈ యొక్క అంబేద్కర్ కొన్ని విషయాల్లో చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటాడు. సో ఎందుకు పర్సనల్ సాల్వేషన్ అంత ఇంపార్టెంట్ అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉండొచ్చు అనమాట. చాలా విషయాలు అర్థం అవ్వవు. సో వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి, చాలా మందికి వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్ ని స్టడీ చేస్తా ఉంటారు అన్నమాట. సో వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి. అయితే అసలు న్యూ టెస్ట్మెంట్ ఎలా చదవాలి? ఎలా చదవాలి అంటే 3 ways. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి హిస్టరీ, 3 keys. ఒకటి హిస్టరీ, రెండోది లిటరేచర్, మూడోది థియాలజీ. హిస్టరీ, లిటరేచర్, థియాలజీ. ఇక్కడి నుంచి కొంత స్లోగా కొంత అర్థం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హిస్టరీ, లిటరేచర్, థియాలజీ, ఈ మూడాటిని మనం సెపరేట్ చేయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు కుర్చీ వేసాను చూడండి, పక్కన స్టూల్ వేసినాను, ఆ స్టూల్లో ఒకటి ఇరిగిపోయినా ఆ యొక్క స్టూల్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. అట్లాగే న్యూ టెస్ట్మెంట్ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఈ మూడాటిని మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఏది తీసేసినా దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో హిస్టరీ, లిటరేచర్, థియాలజీ ఒక్కొక్కటిగా మనం చదవడం, ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ది న్యూ టెస్ట్మెంట్ యాజ్ హిస్టరీ. న్యూ టెస్ట్మెంట్ యాజ్ హిస్టరీ, కొత్త నిబంధన చారిత్రాత్మకం అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో వై స్టడీ
ద హిస్టరీ బిహైండ్ ద న్యూ టెస్ట్మెంట్. సో అసలు న్యూ టెస్ట్మెంట్ వెనకాల ఉన్న చరిత్రను మనం ఎందుకు చదవాలి? చరిత్రను ఎందుకు చదవాలి? అంత చరిత్రను చదివేదానికంటే ఇప్పుడు అనేక పుస్తకాలు ఉంటాయి. భగవద్గీత కానీ, భగవద్గీత కాదు ఇది అద్వైత, ఇలా చాలా ఉంటాయి. ఏమంటారు, హిందూయిజంకి సంబంధించిన పుస్తకాలు. అందులో ఏముంటాయంటే మీకు ఇందులో చాలా సత్యాలు చెప్తాను. అవి యుగ యుగాలు నిలిచుండిపోయే సత్యాలు. అలా సత్యాలు చెప్తానని ఒక సత్యం బుక్ గా పెట్టొచ్చు, కానీ ఇది ఒక సత్యాలను చెప్పే పుస్తకం మాత్రమే కాదు, ట్రూత్ ని చెప్పే పుస్తకాలు మాత్రమే కాదు. యాక్చువల్లీ గాడ్ యాక్టెడ్ ఇన్ ద హిస్టరీ. దేవుడు ఏమంటారు, చరిత్రలో యాక్ట్ చేస్తా వచ్చాడు. ఆయన పాలి భాగస్తులు అయ్యాడు, ఆయన యాక్ట్ చేశాడు హిస్టరీలో అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఆ హిస్టరీ గురించి మనం బాగా తెలుసుకోవాలి. అవునా? హిస్టరీ ఏం చెప్తా ఉంది? యేసుక్రీస్తు జన్మించాడని చెప్తా ఉంది, యేసుక్రీస్తు బోధించాడని చెప్తా ఉంది, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని చెప్తా ఉంది, యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్తా ఉంది. ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు మన ఇండియాకి మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఇండిపెండెన్స్ వచ్చింది, అది ఓన్లీ ఏమంటారు ఆనందకరమైన సంతోషమా, లేదా మనం సంతోషం చెందాల్సిన విషయమా? కాదు, అంత మాత్రమే కాదు. ఇట్స్ అన్ హిస్టారికల్ ఈవెంట్. అదొక చారిత్రాత్మక సంఘటన. అట్లాగే న్యూ టెస్ట్మెంట్ కూడా ఒక చారిత్రాత్మక సంఘటన. ఇందులో సత్యాలు ఉన్నాయి, మీ పరలోకానికి ఎలా వెళ్ళిపోవాలి అన్న విషయాలు మాత్రమే చెప్పట్లా. మీరు యేసుక్రీస్తుతో ఒక రిలేషన్షిప్ లోకి ఎలా రావాలి, ఈ పలానా విషయాలను బట్టి రావాలి, పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, ఆ విషయాల గురించే మాట్లాడట్లా. ఇది ఒక చారిత్రాత్మక సత్యం, చరిత్ర. సో గాస్పల్స్ అంతా చదువుతా ఉంటే, గాస్పల్స్ మాత్రమే కాదు, ఆ లెటర్స్ వెనకాల, లెటర్స్ కూడా ఇప్పుడు ఒక పత్రిక ఉందంటే దాని వెనకాల ఒక నేపథ్యం ఉంది, ఒక సందర్భం ఉంది. సో ప్రతి పుస్తకానికి ఒక సందర్భం ఉంది. సో గాస్పల్స్ లో సువార్తల్లో 4 గాస్పల్లోనూ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి ఒక చరిత్ర ఉంది, ఎందుకంటే ఇది చరిత్రాత్మకంగా జరిగింది. సో హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే హిస్టరీ అనేది ఓన్లీ ఏమంటారు స్కాలర్స్ మాత్రమే, హిస్టరీ అనేది ఓన్లీ బైబిల్ కాలేజ్ వాళ్ళకి మాత్రమే, లేకపోతే పాస్టర్లకు మాత్రమే అని అనుకుంటా ఉంటాం. కానీ స్టడీ హిస్టరీ అది అందరికీ కావాల్సిందే, అది అందరూ చదవాల్సిందే. చాలా మంది అసలు రోమన్ హిస్టరీ నేను చదవాల్సిన అవసరం లేదు, నేను ఒక సర్మన్ ప్రిపేర్ అవ్వాలి దీంట్లో ఏంటి అని చెప్పి సర్మన్ మాత్రం చూస్తూ ఉంటారు, కానీ దాని వెనకాల ఉన్న హిస్టరీని ఇగ్నోర్ చేసేస్తా ఉంటారు. సో మనం అలా చేయకూడదు అనమాట. అసలు యేసుక్రీస్తు తన గురించి తాను మెస్సైగా ఎందుకు చెప్పుకున్నాడు అన్న బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. సో హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఫెయిత్ అండ్ హిస్టరీ ఆర్ ఎనిమీస్ అనుకుంటారు. ఇప్పుడు హిస్టరీని మనం స్టడీ చేయడం ద్వారా నా ఫెయిత్ ఏమైనా సన్నగిల్లద్దేమో, నా ఫెయిత్ ఏమైనా దెబ్బతింటదేమో అని మనం చాలాసార్లు అనుకుంటాం. ఎందుకంటే చాలా మంది హిస్టోరియన్స్ ఏమంటారంటే మిరాకిల్స్ జరగవు, మిరాకిల్స్ కెనాట్ హ్యాపెన్, అవి జరగవు అని అంటారు. కానీ రిజరెక్షన్ జరిగింది, పునరుద్ధానం జరిగింది కదా. డివైన్ రెవల్యూషన్ అంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడం అనేది కూడా జరుగుద్ది. సో దేవుని యొక్క పనులు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది కూడా మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే. సో చాలాసార్లు ఏమనుకుంటామంటే హిస్టరీ తెలుసుకోవడం ద్వారా నా ఫెయిత్ సన్నగిలిద్దేమో అనుకుంటాం కదా. నా ఫెయిత్ కూడా ఒకసారి సన్నగిలింది. ఎప్పుడు అనుకున్నారు తెలుసా? నేను బైబిల్ కాలేజ్లో ఉంటా అన్నప్పుడు ఆ యొక్క మోషే, ఎప్పుడు నేను చూసినా సరే మోషే ఆ ఎర్ర సముద్రాన్ని తెలుస్తాడు కదా, నేను ఎప్పుడు ఎలా ఊహించుకున్నానంటే పెద్ద మహాసముద్రాన్ని ఆ యొక్క దేవుడు సగం చేశాడు, చాలా పెద్దది, అసలు కంటికి కూడా కనిపిస్తుంది అని అనుకుంటాం. కానీ అక్కడ చూస్తే అది సముద్రమే. కానీ మీరు ఏమంటారు ఎప్పుడైనా ఒక మ్యాప్ చూడగలిగితే, ఇజ్రాయేలీలు ఎప్పుడు ఎక్కడ ఎర్ర సముద్రాన్ని తీర్చారు అనేది మ్యాప్ చూడగలిగితే, అది చాలా చిన్నగా ఉంటుందని చెప్పలేను, కానీ ఇంచుమించు 12 కిలోమీటర్స్ అంత వెడల్పు సముద్రం అన్నమాట. సో 12 కిలోమీటర్స్, దాన్ని యాక్చువల్లీ సముద్రం అంటారా లేకపోతే పెనున్సులా అంటారా? మనకు తెలిసిన సముద్రం అంటే ఇక దానికి ఎండ్ ఉండదు అనమాట. ఇక చాలా కిలోమీటర్లు, కొన్ని కిలోమీటర్ల, 100 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంటది. కానీ ఈజిప్ట్ ఏమంటారు ఆ యొక్క ఇజ్రాయేలీలు దాటిన మహాసముద్రం మాత్రం 12 కిలోమీటర్ల యొక్క వెడల్పు. ఇంతేనా, దీన్నేనా దేవుడు ఇలా చేశాడు అని అనుకున్నాను. కానీ తర్వాత స్టడీ చేస్తా ఉన్నప్పుడు
అది 12 కిలోమీటర్లు దేవుడు సగం చేయడం అనేది నార్మల్ విషయం కాదు. అట్లాగే దాని యొక్క లోతు ఇంచుమించు ఎంత ఉంటది, నేను ఎగ్జాక్ట్ ఫిగర్ మర్చిపోయాను. సో 6 నేల మీద వెళ్ళడం అనేది కూడా అది కూడా అద్భుతమే. సో అట్లాగా కొన్నిసార్లు హిస్టరీ వల్ల మనం ఫెయిత్ సన్నగిలద్దు అనుకుంటాం కానీ బట్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, సో హిస్టరీని ఇగ్నోర్ చేయడం ద్వారా మనం కొన్నిసార్లు యేసుక్రీస్తుని ఎలా చూస్తాం అంటే యేసుక్రీస్తు మన 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 మనకి ఇష్టం వచ్చినట్లుగా యేసుక్రీస్తుని తయారు చేసుకుంటాం. అవునా? ఒక పొలిటికల్ జీసస్ గా, ఒక నేషనలిస్ట్ జీసస్ గా, ఒక ఏమంటారు రెవల్యూషన్ తీసుకొచ్చిన యేసుక్రీస్తుగా, లేకపోతే ఆ ఇది ఆ మెంటల్ ఇల్నెస్ అయిపోయిన వాళ్ళకి ఒక థెరపీని తీసుకొచ్చే యేసుక్రీస్తుగా మనం చూస్తాం అనమాట. మనం చూస్తాం. సో సో ఫెయిత్ అండ్ హిస్టరీ ఆర్ ఫ్రెండ్స్, నాట్ ఎనిమీస్. సో వెన్ వీఆర్ అండర్స్టాండింగ్ ద న్యూ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు హిస్టరీని తెలుసుకోవడం అనేది చాలా 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 ప్రాముఖ్యం అనమాట. ఓకే, అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కెన్ వి రియల్లీ నో హిస్టరీ? నిజంగా మనం చరిత్రను మనం నిజంగా కంప్లీట్ గా మనం తెలుసుకోగలమా? మనం తెలుసుకోగలమా? చెప్పండి ఎవరైనా ఇందులో. నిజంగా మనం హిస్టరీని కంప్లీట్ గా మనం తెలుసుకోగలమా? ఎవరైనా? న్యూ టెస్ట్మెంట్ లో యేసుక్రీస్తు పుట్టిన రోజు నుంచి, లేకపోతే యేసుక్రీస్తు పునరుద్ధానం అయ్యి దాని తర్వాత అపోస్తల కార్యాలు చరిత్ర, ఆ చరిత్ర మొత్తం చూస్తా ఉన్నప్పుడు దాని వెనకాల జరిగిన హిస్టరీ మొత్తాన్ని మనం తెలుసుకోగలమా? ఎనీబడి? కంప్లీట్ గా మనం హిస్టరీని గ్రాప్ చేయగలమా? No, ఎవరన్నారు? it's not possible. ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్ మే నాట్ బి పాసిబుల్. కంప్లీట్ గా మనం తెలుసుకోవడం అనేది మే నాట్ బి పాసిబుల్ కదా. సో అట్లాగే అందుకే దాన్ని ఏమంటారు అంటే మోడర్నిటీ అంటారు అన్నమాట. ఇప్పుడు మనకి 18th సెంచరీ తెలుసు కదా మీకు. ఏమంటారు, ఎన్లైట్మెంట్ పీరియడ్ జరిగింది మనకి. అంటే మీకు ఇక్కడ ఒక హిస్టరీ చెప్పినామండి. ఎట్లా అంటే మనందరికీ తెలుసు ఏమంటారు, 18th సెంచరీలో మనకి 16వ శతాబ్దంలో ఏం జరిగింది? 16వ శతాబ్దంలో రీఫార్మేషన్ జరిగింది కదా. మార్టిన్ లూథర్ మనకి రీఫార్మేషన్ తీసుకొచ్చాడు. అప్పటి వరకు అసలు బైబిల్ అనేది లే పీపుల్కి ఎవరికి అవైలబుల్ లేదు. సో కానీ మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్ వీళ్ళు వచ్చి ఏం చేశారు, ఆ యొక్క స్క్రిప్చర్ ని అందరికీ లే పీపుల్ కూడా అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. అట్లాగే అండర్స్టాండింగ్ అనేది జస్టిఫికేషన్ బై ఫెయిత్, నీతిమంతునిగా తీర్చబడ్డం అనేది విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతునిగా తీర్చబడ్డాం అన్న దాన్ని వాళ్ళు బాగా బోధించారు. ఓకే, తర్వాత అప్పుడు ఈ బైబిల్ అనేది అందరి చేతిలోకి రావడం జరిగింది. ఇదే టైంలో 18th సెంచరీ అంటే 1700 టు 1800 ఆ టైంలో దాన్ని 18th సెంచరీ అంటాం అన్నమాట. దాన్నే ఎన్లైట్మెంట్ పీరియడ్ అంటాం. ఎన్లైట్మెంట్ పీరియడ్. ఈ ఎన్లైట్మెంట్ పీరియడ్ అప్పుడు ఏం జరిగింది అంటే అనేక మంది జ్ఞానం వచ్చిందనమాట. ఆ 18th సెంచరీలోనే చాలా ఇన్నోవేషన్స్ మనకు వచ్చినాయి. సైన్స్ పరంగా, మెడికల్ పరంగా ఏమంటారు, చాలా ఇన్నోవేషన్స్ వచ్చినాయి. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనుషులు బ్రెయిన్ ఉపయోగించడం మొదలు పెట్టారు. అంటే ప్రతి దాన్ని రీజనింగ్ చేయడం మొదలు పెట్టారు. రీజనింగ్, నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇంగ్లీష్ ఎక్కువ వెళ్ళిపోతుంది. సో రీజనింగ్ కెపాసిటీ బాగా పెరిగింది 18th సెంచరీ అప్పుడు. ఈవెన్ న్యూటన్ పండు ఏమంటారు గ్రావిటీ ఉంది అని కనిపెట్టింది. ఇవన్నీ కూడా ఆ టైంలోనే అనమాట. న్యూటన్స్, ఐన్స్టీన్ వీళ్ళందరూ కూడా ఈ టైంలోనే వచ్చారు. సో అదే ఎన్లైట్మెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏమంటారు, మోడర్నిజం అంటారు కదా, లేకపోతే దీన్ని ఆ పీరియడ్ వచ్చిందన్నమాట. ఆ కాలాన్ని మోడర్నిజం అంటారు అనమాట. ఏమంటారు అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ ఎన్లైట్మెంట్ పీరియడ్ థింకర్స్ అందరూ ఏమంటారంటే మానవుని యొక్క రీజనింగ్ కెపాసిటీ ఎనఫ్, సరిపోద్ది. సో నిజమైన సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు, నిజమైన హిస్టరీని మనం తెలుసుకోవచ్చు అంటారన్నమాట. నిజమైన హిస్టరీని కంప్లీట్ గా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి అంటారన్నమాట. ఓకే, అయితే మనం కంప్లీట్ గా మనం తెలుసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్రైమ్ సీన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2026లో ఒక క్రైమ్ సీన్ జరిగింది. కొన్నిసార్లు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక 50 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల క్రితం జరిగిన కేసుని కూడా రీఓపెన్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారు కదా.
సో అట్లాగే 2026లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఒక 50 సంవత్సరాల తర్వాత 2050, 70 ఆ టైంలో దాన్ని రీఓపెన్ చేశారనుకోండి. రీఓపెన్ చేస్తా ఉన్నప్పుడు నిజమైన ఎవిడెన్సెస్ మనకు కనిపిస్తాయా? కొన్ని ఎవిడెన్సెస్ మిస్ అయిపోతాయి. కొన్ని ఐ విట్నెస్ చచ్చిపోతారు కొంతమంది. కొన్ని డీటెయిల్స్ చాలా అన్‌క్లియర్ గా ఉంటాయి. సో కంప్లీట్ అబ్సల్యూటిని మనం తీసుకురావాలన్నమాట. అబ్సల్యూట్ సెర్టనిటీని మనం తీసుకురావాలి. కంప్లీట్ హిస్టరీని మనం తీసుకురావడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. సో మోడర్నిజం ఏం చెప్పుద్దంటే హిస్టరీ కెన్ బి నోన్ ఆబ్జెక్టివ్లీ అంటది. కానీ దాంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కంప్లీట్ గా మనం తెలుసుకోలేం. అయితే పోస్ట్ మోడర్నిజం అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే 19th సెంచరీ, 20th సెంచరీ ఇదంతా అప్పుడు మనం పోస్ట్ మోడర్నిజంలోనే ఉన్నాం మనం. ఈ పోస్ట్ మోడర్నిజంలో ఏమంటారంటే ఆ హిస్టరీ ఈజ్ ఓన్లీ ఇంటర్ప్రిటేషన్. అంటే హిస్టరీ అనేది పోయింది. సో మనం ఒక రీడర్ అంటే నేను ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అర్థం చేసుకుంటాననే దాన్ని బట్టే అర్థమవుతుంది. సో మీనింగ్ అనేది నా చేతుల్లో ఉంటది. మీనింగ్ అనేది రీడర్ చేతిలో ఉంటది. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక అజెండాతో హిస్టరీని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీ రాయాలనుకున్నాను. ఈ యొక్క నేను తెలంగాణలో వరంగల్లో ఉంటున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండాటిలో రాజకీయాల గురించి హిస్టరీ రాయాల్సి వస్తే నేను ఎక్కడో చోట మేబీ నాకు రేవంత్ రెడ్డి అంటే కొంచెం ఇష్టం కాబట్టి రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా రాయొచ్చు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక చంద్రబాబు అంటే ఇష్టం అనుకోండి, ఆయనకి బయాస్ గా నేను రాయొచ్చు అనమాట. సో ఎవ్రీ హిస్టోరియన్ హ్యాజ్ అన్ అజెండా. ప్రతి ఒక్క చరిత్రకారుడికి ఒక అజెండా ఉంటది అనమాట. సో కరెక్ట్ హిస్టరీని మనం బయటికి తీసుకురావడం అనేది చాలా 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 కష్టం అంటారు. చాలా కష్టం అంటే అసలు హిస్టరీని మనం బయటికి తీసుకురావడం. ప్రతి ఒక్క చరిత్రకారుడు తన ఇష్టం వచ్చినట్లుగా తన అజెండా తగినట్లుగా తన హిస్టరీని రాస్తా ఉన్నాడు. సో మనం రియల్ హిస్టరీని మనం తెలుసుకోలేమంటారు అన్నమాట. సో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ దెన్ నో బడీ కెన్ రియల్లీ నో ఎనీథింగ్ అబౌట్ ద పాస్ట్. ఒకవేళ ఇదే నిజమైతే ఎవరికి కూడా పాస్ట్ లో ఏం జరిగిందని ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక చరిత్రకారుడు ఒకరికి సపోర్ట్ చేస్తూ రాస్తాడు, ఇంకో చరిత్రకారుడు వేరే వాడికి సపోర్ట్ చేస్తూ రాస్తాడు. ఇప్పుడు రెండాట్లో మనం ఎలా తెలుసుకోగలం? తెలుసుకోలేం. సో చాలా కష్టం ఒక చరిత్రని తెలుసుకోవడం అనేది అనమాట. సో మోడర్నిటీ ఇక్కడ మీకు 2 పిక్చర్స్ పెట్టాను చూడండి. కారు. సో మోడర్నిజం వాళ్ళు ఏం చెప్తారంటే మనం హిస్టరీ కారు బయట నుంచి చూస్తా ఉన్నప్పుడు కారులో లోపల ఉన్నాయన్నీ మనకు కనిపిస్తాయి. అంటారు. అంటే హిస్టరీని మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యూమన్ మైండ్ ఈజ్ ఎనఫ్ అంటారు. బట్ దాంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒక 50-60 ఇయర్స్ తర్వాతే మనం ఎవిడెన్సెస్ మిస్ అయిపోతాం అన్నప్పుడు మనకి న్యూ టెస్ట్మెంట్ కి ఎంత సమయం గ్యాప్ ఉంది? ఇంచుమించు 2220 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 2020 సంవత్సరాల్లో మనం ఎంత ఎవిడెన్స్ మిస్ అయిపోతుంది? ఎంత ఐ విట్నెసెస్ చనిపోయారు? చాలా డీటెయిల్స్ మనకు అన్‌క్లియర్ గా ఉంటది అన్నమాట. సో దాంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కంప్లీట్ గా మనం తెలుసుకోలేం. మరి పోస్ట్ మోడర్నిజంలో ఏమంటారంటే లోపల ఏం కనిపిస్తుంది మనకి? మనం చరిత్రను చదువుతున్నా, చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా మనకేం కనిపించదు. ఇక్కడ పిక్చర్ చూడండి, రెండో పిక్చర్. అతను ఏం చేస్తా ఉన్నాడు? అతను చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ అక్కడ అంతా ఎవరు కనిపిస్తున్నారు? చూసేవాడే కనిపిస్తున్నాడు. అతనే కనిపిస్తున్నాడు అన్నమాట. సో హిస్టరీ అంటే లోపల ఏం జరుగుతుంది ఆ హిస్టరీని ఎవరికి తెలియదు అనమాట. కానీ క్రిటికల్ రియలిజం అనేది ఏం చెప్తుందంటే రియాలిటీ ఎగ్జిస్ట్. చరిత్ర అయితే ఉంది, బట్ మానవులు చాలా చాలా పరిమితి కలిగిన వాళ్ళు. సో ట్రూత్ కెన్ బి నోన్. సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు, చరిత్ర మనం తెలుసుకోవచ్చు, బట్ నెవర్ పర్ఫెక్ట్లీ. కానీ పర్ఫెక్ట్ గా మనం తెలుసుకోలేం. ఆ మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో చరిత్రని మనం కంప్లీట్ గా తెలియకపోవచ్చు, కానీ ఎంతో కొంత మనకి అర్థమవుతుంది. ఎంతో కొంత మనం అయితే ఇక్కడ చూడండి పిక్చర్ మేము అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో అతను ఏం చేస్తా ఉన్నాడు? కొంచెం దగ్గర పెట్టి అతను రిఫ్లెక్షన్ కూడా ఉంది. అతను రిఫ్లెక్షన్ కూడా అట్ ద సేమ్ టైం లోపల ఉన్నాయి కూడా ఏదో కనిపించినట్లు కనిపిస్తా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ పిక్చర్ లో చాలా క్లియర్ గా ఉంటది, కానీ నిజంగా మనం అంత క్లియర్ గా చూడలేం. రెండో పిక్చర్ లో నిజంగా పోస్ట్ మోడర్నిజం చెప్పినట్లు ప్రతి ఒక్క చరిత్రకారుడు
తన యొక్క సొంత అజెండాతో చరిత్రను రాస్తా ఉంటారు కాబట్టి కంప్లీట్ గా మనం చరిత్రను తెలుసుకోలేమంటారు కానీ మూడోది కూడా ఉంది, క్రిటికల్ రియలిజం. వీళ్ళు ఏం చెప్తారంటే లేదు, నిజంగానే రియాలిటీ ఉంది, కానీ అది మనకి హ్యూమన్ ఏమంటారు మనకి పరిమితి కలిగిన వాళ్ళం కాబట్టి కంప్లీట్ గా మనం హిస్టరీని మనం తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఎంతో కొంత మనం తెలుసుకోగలం, కంప్లీట్ గా తెలుసుకోలేకపోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ క్రిటిసిజం ఏం చెప్పుద్ది అంటే పాస్ట్ ఇస్ రియల్, చరిత్ర అయితే ఉంది, యేసుక్రీస్తు జీవించాడు లేకపోతే జీవించలేదు ఏదో ఒకటి చెప్పుద్ది, యేసుక్రీస్తు తిరిగి లేచాడు లేదా తిరిగి లేవలేదు ఏదో ఒకటి చెప్పుద్ది. సో రియాలిటీ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అస్. సో రియాలిటీ అనేది మనతో సంబంధం లేకుండా అది చాలా ఇండిపెండెంట్ గా ఉంటది అనమాట. కానీ మన యాక్సెస్, మనం ఆలోచించే విధానం, మనం పరిస్థితులను అర్థం చేసుకునే విధానం మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంటది, కొన్నిసార్లు చాలా పార్షియల్ గా ఉంటది, కొన్నిసార్లు మన ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా రాంగ్ గా ఉంటది అనమాట. ఓకే, ఆల్ అబౌట్ ఒక ఇలిస్ట్రేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఏం చేస్తూ ఉంటాడు, ఒక పేషెంట్ ని బాగా ఎగ్జామిన్ చేస్తాడు. ఎగ్జామిన్ చేయడం కోసం ఏమేం చేస్తాడు, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడు, ఆ టెస్టులు తీస్తాడు, ఈ టెస్టులు చేస్తాడు. అండ్ ఆ టెస్టులు తీసి ఈ టెస్టులు తీసి ఏం చేస్తాడు, ఈ పలానా టెస్ట్ బట్టి ఇతనికి జబ్బు ఉంది, ఇతనికి జబ్బు ఉంది అని చెప్పి చెప్తాడు. కానీ దానివల్లే ఈ యొక్క పలానా టెస్టుల వల్లే ఈ జబ్బే ఉందని కరెక్ట్ గా చెప్పగలమా? కొన్నిసార్లు హిడెన్ గా ఇంకొన్ని ఉంటాయి. సో అప్పుడు ఏం జరుగుద్ది, అప్పుడు డాక్టర్ అనేవాడు ఏం చేస్తాడు, రిమైన్స్ ఓపెన్ టు కరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా డాడీకి ఈ యొక్క ఏమంటారు నెక్ C2 నుంచి C6 వరకు ఆపరేషన్ జరిగింది అనమాట. సో వెనకాల కొమ్ముల్లా ఉంటాయి కదా, దాన్ని తీసేశారు. దాన్ని తీసేయడానికి ముందు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు CMC వెల్లూరు వెళ్ళామంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెళ్ళినప్పుడు మేమంతా చెప్పాం, ఇలా జరుగుతుంది, ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా పెయిన్ వస్తుంది, మంటలు వస్తున్నాయి అని మొత్తం వివరించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మేబీ ఏమంటారు ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందని, మీరు ఒకసారి యాక్సిడెంట్ కూడా అయిందనమాట, ఏదైనా ప్రాబ్లం ఏంటో వాళ్ళు ఏదో డయాగ్నోసిస్ చేశారు, నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఏం చెప్పామంటే, ఒకరోజు తలకి బలమైన గాయం తగిలింది, కారులో వెళ్తా ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వేయడంతో ఆ యొక్క తల పైకి గుద్దుకొని చేతులు రెండు ఇలా పైకి వెళ్ళిపోయినాయి అనమాట. అది చెప్పేసరికి వాళ్ళకి అర్థమైంది, అప్పుడు సంథింగ్ బ్రెయిన్ లో అప్పుడు జరిగిందండి అని చెప్పి దేవర్ ఓపెన్ టు కరెక్ట్. సో ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, టెస్టులు చేస్తారు, ఆ టెస్టుల నుంచి ఒక పలానా జబ్బు ఉంది అని చెప్తారు. కానీ ఆ డాక్టర్ ఏం చేస్తా ఉంటాడో మళ్ళీ ఆ టెస్టులు వచ్చే కొద్దీ దానికి ఓపెన్ గా ఉంటాడు అనమాట. ఓకే, కానీ ఖచ్చితంగా ఏమంటారు అవంతా కరెక్టే కదా, ఆ టెస్టులు చేసినవన్నీ తప్పు అయిపోవు కదా, ఆ టెస్ట్ లో ఉన్నాయన్నీ కూడా కరెక్ట్ అవుతాయి అనమాట. సో హిస్టారికల్ ఇన్వెస్టిగేషన్ వర్క్ సిమిలర్లీ, హిస్టారికల్ ఇన్వెస్టిగేషన్ కూడా అట్లాగే ఉంటది. ఓకే, సో ఈ మూడు అట్లా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మోడర్నిటీ అని చెప్పేసినాం, వీ కెన్ నో రియాలిటీ పర్ఫెక్ట్లీ అని చెప్తారు, కానీ దాంట్లో కొన్ని చాలా ఏమంటారు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. పోస్ట్ మోడర్నిజం లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఇంటర్ప్రిటేషన్ లో. అండ్ దెన్ క్రిటికల్ రియలిజం లో హ్యూమిలిటీ ప్లస్ కాన్ఫిడెన్స్, ఎక్స్ప్రెస్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో హిస్టరీ is real, but our understanding of it is always partial. Therefore, we should study carefully and humbly. గుర్తుపెట్టుకోండి. సో హిస్టరీ అది నిజం, హిస్టారికల్ గా యేసుక్రీస్తు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. సో ప్రాణం పెట్టిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు కొన్నిసార్లు చాలా పార్షియల్ గా ఉండొచ్చు. హిస్టోరియన్స్ కొన్నిసార్లు పార్షియల్ గా రాయొచ్చు, అట్లాగే మనం అర్థం చేసుకునేది కూడా కొన్నిసార్లు పార్షియల్ గా ఉంటది. అందుకని మనం చాలా కేర్ఫుల్ గా, చాలా హ్యూమిలిటీతో, దీనత్వంతో మన హిస్టరీని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో వై దిస్ మ్యాటర్స్ ఫర్ న్యూ టెస్ట్మెంట్, వీ కెనాట్ నో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ఫస్ట్ సెంచరీ. మనకి ప్రతి డీటెయిల్, మొదటి శతాబ్దంలో ఏం జరిగిందని ప్రతి డీటెయిల్ మనం తెలుసుకోవడం చాలా 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 కష్టం అనమాట, చాలా కష్టం. కానీ మనం యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏం బోధించాడు, ఎందుకని ప్రాణం పెట్టాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో వై ఎర్లీ క్రిస్టియన్స్ బిలీవ్డ్ ఈ రోజ్ ఫ్రమ్ ద డెడ్, ఎందుకని యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేది కూడా
మనం తెలుసుకోవచ్చు అనమాట. సో బట్ చాలాసార్లు మనం చెప్తా ఉన్నప్పుడు దీని యొక్క రైట్ ఇంటర్ప్రిటేషన్ ఇదే. చాలా మంది ఏం చెప్తారంటే ఒక ప్యాసేజ్ తీసుకొని మెసేజ్ చెప్తా ఉన్నప్పుడు కానీ, టీచింగ్ చెప్తా ఉన్నప్పుడు కానీ, దీని రైట్ ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పిన ఇంటర్ప్రిటేషనే కరెక్ట్ అని అంటారు. దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ని లేకపోతే కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ని మనం ఎప్పుడూ తీసుకురాలి. అట్లాగే వి షుడ్ ఆల్సో అవాయిడ్ ఎవ్రీ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఈక్వల్లీ వ్యాలిడ్. అట్లాగే ప్రతి ఇంటర్ప్రిటేషన్ సరైందే అని చెప్పి కూడా మనం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్కలా చెప్తాడు. సో దాన్ని కూడా తీసుకోవడానికి లేదు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ ఇంటర్ప్రిటేషన్స్ ఫిట్ ద ఎవిడెన్స్ బెటర్ దాన్ అదర్స్. సో ఇన్ని ఆర్గ్యుమెంట్స్ లో, ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ లో ఏది కొంత ఎవిడెన్స్ కి దగ్గరగా ఉంది, ఏది కొంత స్క్రిప్చర్ కి దగ్గరగా ఉంది అనే దాన్ని బట్టి మనం చెప్పాలన్నమాట. సో అనేక సార్లు నేను ఎప్పుడన్నా ప్రసంగాలు చేసేటప్పుడు బహుశా అని ఉపయోగిస్తాను అనమాట. సో మేబీ అని ఉపయోగిస్తాను అనమాట. అంటే మనకు ఖచ్చితంగా ఇట్లాగే ఇలా గతంలో ప్రజలందరూ అలా ఉండేవారు కాబట్టి యేసుక్రీస్తు ఇలా అన్నాడు అని మనం చెప్పలేం అనమాట. ఒకవేళ స్క్రిప్చర్ చెప్తుంటే మనం చెప్పొచ్చు. బిహైండ్ ద స్క్రిప్చర్ మనం వెళ్తా ఉన్నప్పుడు మేబీ అనేది మనం ఉపయోగించాలన్నమాట. ఓకే, సో హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హిస్టోరియన్స్ ఆర్ స్టోరీ టెల్లర్స్. చరిత్రకారులు కథలు చెప్పేవాళ్ళు. ఇది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. చరిత్రకారులు కథలు చెప్పేవాళ్ళు. మనకి 4 గాస్పల్స్ లో కూడా అవన్నీ స్టోరీ టెల్లింగే. కథలు చెప్తా ఉన్నారు. ఒకదాని తర్వాత ఆ కథ తర్వాత ఒకటి, ఆ ఈవెంట్ తర్వాత ఈ ఈవెంట్ తర్వాత అలా కథలుగా చెప్తా వచ్చారు. ఓకేనా, కథలే. సో హిస్టోరియన్స్ డూ మోర్ దాన్ కలెక్ట్ ఫ్యాక్ట్స్. వాళ్ళని అందులో ఉన్న సత్యాల్ని, ఫ్యాక్ట్స్ మాత్రమే బయటకు తీయడం కాదు, కానీ వాళ్ళు ఆ బయటికి తీసుకొచ్చిన సత్యాలకి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నమాట. ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అన్నమాట. సో ఫ్యాక్ట్స్, స్టోరీ. ఆ ఫ్యాక్ట్స్ లోంచి స్టోరీని డ్రా చేస్తారు. ఆ స్టోరీలోంచి మనం మీనింగ్ ని తీసుకురావాలి. ఓకే, మనం మీనింగ్ ని తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్. మనకు ప్రైమ్ మినిస్టర్ 1900 లో పుట్టాడు. ఇప్పుడు 1818 ఎప్పుడు పుట్టాడు అనుకుందాం. పుట్టాడు, ఆయన పలానా సమయంలో ప్రెసిడెంట్ అయ్యాడు, తర్వాత చచ్చిపోయాడు అని 3 లైన్లో చెప్పేసాం అనుకోండి, అర్థమవుతుందా? అర్థం కాదు. ఇవి ఫ్యాక్ట్సే, బట్ దీంట్లో ఒక స్టోరీని మనం తీసుకురావాలన్నమాట. ఓకే, ఇదంతా ఒక మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే, వీటి మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే దాంట్లోకి స్టోరీ తీసుకొచ్చినప్పుడు. సో జవహర్లాల్ నెహ్రూ పలానా సమయంలో పుట్టాడు. అతను ఎట్లా జీవించాడంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ లో జీవించాడు. కానీ ఈ యొక్క భారతదేశాన్ని ఒక ఒక ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఈజిప్టియన్స్ అన్న ఈ యొక్క బ్రిటిషర్స్ వెళ్ళిపోయినప్పుడు భారతదేశాన్ని ఒక 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 ఆర్డర్ లోకి తీసుకొచ్చాడు. ఆయనలో చాలా సహాయం చేశాడని స్టోరీ చెప్పడం. స్టోరీ పెట్టినప్పుడే దానికి ఒక మీనింగ్ వస్తుంది అనమాట. అంతేగాని ఫ్యాక్ట్స్ చెప్పినంత మాత్రాన ఒక మీనింగ్ అనేది రాదు. ఫ్యాక్ట్స్ చెప్పినంత మాత్రాన మీనింగ్ రాదు. జవహర్లాల్ నెహ్రూ పుట్టాడు, ఫ్యాక్ట్. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు, ఫ్యాక్ట్. ఆయన చచ్చిపోయాడు, ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్స్ చెప్పినంత మాత్రాన దానికి ఒక మీనింగ్ వచ్చేస్తుందా, దానికి అర్థం వచ్చేస్తుందా? రాదు. దాంట్లో స్టోరీ, ఒక్కొక్క ఫ్యాక్ట్ ని కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయగలం? అందులో స్టోరీని పెట్టడం ద్వారా అన్నమాట. స్టోరీని పెట్టడం ద్వారా. సో బిబ్లికల్ పాస్ ఓవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బిబ్లికల్ పాస్ ఓవర్ ఏమంటారు, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, ఈజిప్టియన్ బానిసత్వంలో ఉన్నారు. లేకపోతే వాళ్ళ యొక్క ఫాదర్ అయిన అబ్రహాము అటు ఇటు తిరిగేవాడు. ఏమంటారు, వాండరర్ అంటారు కదా. అంటే ఒక స్థలంలో ఉండకుండా అటు ఇటు దేవుడు హారాన్ని, ఊరు దగ్గర నుంచి హారాన్ని వెళ్ళమంటాడు, హారాన్ని నుంచి మళ్ళీ ఈజిప్ట్లో వస్తాడు, మళ్ళీ అక్కడి నుంచి హారాన్ని వస్తాడు. అలా వాండరర్ అనమాట, తిరిగేవాడు అని చెప్తున్నాం అనుకోండి, అంతేనా? కానీ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఎట్లా అంటే అసలు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు, వాళ్ళ యొక్క నిరీక్షణ ఏంటి అనేది ఒక స్టోరీ పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది, దానికి ఒక మీనింగ్ అనేది వస్తుంది అనమాట. సో వై స్టోరీ మ్యాటర్. స్టోరీ అనేదే చెప్పుద్ది అనమాట. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాం, నీ గురించి నువ్వు చెప్పు అన్నప్పుడు మనం ఏం చెప్తాం, మనం కూడా స్టోరీ లెక్కే చెప్తాం. నేను పలానా సమయంలో పుట్టాను, నేను అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, ఒక స్టోరీ లెక్క మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఓకే, అంటే నేను ఎలా పెరిగాను, నేను విశ్వాసంలోకి ఎలా వచ్చాను, నేను నా యొక్క భార్యను ఎలాగా ఫస్ట్ టైం కలిశాను,
ఇవన్నీ కూడా స్టోరీ లెక్క మనం చెప్తా ఉంటాం. సో ఫ్యాక్ట్స్ డజంట్ బ్రింగ్ మీనింగ్. ఆ ఫ్యాక్ట్స్ లోకి స్టోరీస్ మనం పెట్టినప్పుడు దానికి మీనింగ్ వస్తుందన్నమాట. సో స్టోరీస్ గివ్ మీనింగ్స్ టు ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ కి ఈ స్టోరీస్ అనేవి మీనింగ్ ని ఇస్తారనమాట. సో ఆల్ ద ఫస్ట్ క్రిస్టియన్స్ వర్ స్టోరీ టెల్లర్స్. సో ఫస్ట్ క్రిస్టియన్స్ అన్నది కూడా మీకు ఇది అర్థం అవ్వాలంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యాలు రెండో అధ్యాయం మీకు బాగా చదువుతా ఉంటే మీకు అర్థమవుతుంది. పేతురు కూడా లేచి ఒక స్టోరీనే చెప్తాడు. ఈ స్టోరీ. సో అలాగే మన ఫస్ట్ ఎర్లీ క్రిస్టియన్స్ అందరూ కూడా స్టోరీ టెల్లర్స్ అనమాట. ఈ స్టోరీ అంతా కూడా యేసు క్రీస్తులో ఫుల్ఫిల్ అయింది. ఇజ్రాయెల్ స్టోరీ అంతా కూడా యేసు క్రీస్తులో సంపూర్ణమైంది అని చెప్పడమే వాళ్ళ స్టోరీ. సో న్యూ టెస్టమెంట్ ఈస్ దేర్ వే ఆఫ్ టెల్లింగ్ దట్ స్టోరీ. సో ఆ స్టోరీని, ఈ పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తులో ఎలా సంపూర్ణం అయింది అని చెప్పడానికి ఉపయోగించిన కథనే న్యూ టెస్టమెంట్. సో న్యూ టెస్టమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఎట్లాగా ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క హోప్ అనేది, లాంగ్ వెయిటెడ్ హోప్ అనేది యేసుక్రీస్తులో ఎట్లాగా నెరవేరింది అనేది హోప్ అనమాట. సో హిస్టోరియన్స్ ఆర్ స్టోరీ టెల్లర్స్. సో ఎంటరింగ్ ద వరల్డ్ ఆఫ్ న్యూ క్రిస్టియన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హిస్టరీ ఈజ్ వెరీ ఎసెన్షియల్. హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఆప్షనల్. సో ప్రతి ఒక్క టెక్స్ట్ ని మనం చదువుతా ఉన్నప్పుడు, ప్రతి ఒక్క బుక్ ని మనం చదువుతా ఉన్నప్పుడు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవడం చాలా 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 ప్రాముఖ్యం. ఓకే. సో దాని వెనకాల రామన్స్ ఉండేవాళ్ళు. రామన్స్ ఎలా పరిపాలించేవాళ్ళు, దాని వెనకాల గ్రీక్ కల్చర్ ఉంది. గ్రీక్ కల్చర్ ఎట్లా ఉండేది, అట్లాగే యూదుల యొక్క బిలీఫ్, ఆ విశ్వాసం ఎలా ఉండేది, ఎర్లీ క్రిస్టియన్స్ కి, ఆదిమ క్రైస్తవులకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, ఈ చరిత్ర మనం తెలుసుకుంటే అప్పుడు మనకి న్యూ టెస్టమెంట్ అనేది బాగా అర్థమవుతుంది అనమాట. సో హిస్టరీ ఈజ్ మోర్ దెన్ ఫ్యాక్ట్స్. హిస్టరీ ఇన్వాల్వ్స్ ఇంటర్ప్రిటేషన్. సో హిస్టరీకి ఒక ఇంటర్ప్రిటేషన్ కావాలి. సో హిస్టోరియన్స్ వాళ్ళు ఏం చేశారు, ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారు. వాళ్ళు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి కంపేర్ చేసేసి ఏం చేశారు, వాళ్ళ యొక్క స్టోరీని బయటికి తీసుకొచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక డిటెక్టివ్ ఉన్నాడు. ఒక క్రైమ్ జరిగింది. ఒక డిటెక్టివ్ ఏం చేస్తాడు, అక్కడ ఉన్న క్లూస్ అన్ని సంపాదించి రాసుకుంటాడు. ఒక క్లూస్ అని, ఇదిగో పలానా బుల్లెట్ ఉంది పక్కన, పలానా మిర్రర్ పగిలిపోయింది అంటే బహుశా ఈ యొక్క ఇతను తలతో కొట్టుంటాడు ఈ పలానా వ్యక్తిని, అందువల్ల ఈ మిర్రర్ పగిలి ఉంటది. అలా మొత్తం ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేస్తాడు. ఆ ఫ్యాక్ట్స్ లో తను ఏం చేస్తాడు, తన థియరీని పెడతాడు అనమాట. సో తన థియరీ, బహుశా ఈ యొక్క క్రైమ్ ఈ పలానా వ్యక్తి ఇలా వచ్చుంటాడు, ఈ విండోలో నుంచి వచ్చుంటాడు, అందుకే ఈ విండో పగిలింది, తర్వాత అక్కడి నుంచి అలా వెళ్ళుంటాడు అని చెప్పుంటాడు అనమాట. సో హిస్టోరియన్స్ డూ సంథింగ్ సిమిలర్. హిస్టోరియన్స్ కూడా, చరిత్రకారులు కూడా అట్లాగే. జస్ట్ ఒక 5 minutes ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ దెన్ పాస్ట్ ఈజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాస్ట్ ఈజ్ ఎ ఫారెన్ కంట్రీ. సో పాస్ట్ అనేది ఫారెన్ కంట్రీ. పాలు బోధించాడు, యేసుక్రీస్తు అనేక విషయాల గురించి మాట్లాడాడు. అవన్నీ కూడా ఏన్షియంట్ పీపుల్ యొక్క ప్రపంచం గురించి చెప్తా ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాకు వరంగల్ నుంచి కాటారం అనే ఒక ఊరు ఉందన్నమాట. కాటారం ఇక్కడ నుంచి ఒక 100 kilometers వస్తుంది ఆ కాటారం. నేను కాటారం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నాడంటే, ఒక చెల్లిని నేను ఆ చెల్లిని నేను పడేసి వస్తా అన్నాడు. నాకు అర్థం కాల ఎట్లా పడేసి వస్తాడు ఏంటి అని అంటే, నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత డ్రాప్ చేసి వస్తా అనే దానికి వాళ్ళేమో ఉపయోగిస్తారంటే, చెల్లిని నేను పడేసి వస్తా, మనమేమంటాం డ్రాప్ చేసి వస్తా లేకపోతే దింపొస్తా అని అంటాం. సో విత్ ఇన్ ది 100 kilometers లోనే భాష అనేది మారిపోతా ఉన్నప్పుడు మనకి ఎక్కడో జెరూసలేంలో జరిగింది. అంతేనా, 2000 సంవత్సరాల క్రితం జరిగింది. సో భాష మారిపోతుంది, అక్కడ ఉన్న కల్చర్ మారిపోతుంది, చాలా విషయాలన్నీ మారిపోతాయి. సో ది పాస్ట్ ఈజ్ ఏ ఫారెన్ కంట్రీ. సో టు అండర్స్టాండ్ పాల్ని అర్థం చేసుకోవాలంటే మనకేం అర్థం అవ్వాలి,
మనకేం అర్థం అవ్వాలి, గ్రీకో రోమన్ సిటీస్, అక్కడ ఉన్న సిటీస్ గురించి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్ రాశాడు, ఆ రోమన్ గురించి ఆ రోమ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే పొల్యూషన్స్ రాశాడు, ఆ పొల్యూషన్స్ గురించి మనం పాలసీల గురించి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న రోమన్ సిటీస్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆనర్ అండ్ షేమ్ కల్చర్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తు గురించి మనం అర్థం చేసుకోవాల్సి వస్తే ఆ ఫస్ట్ సెంచరీ ఆ యూదులు ఏమని నమ్మేవారు, వాళ్ళ విశ్వాసం ఏంటో మనకు తెలియాలి. టెంపుల్ వర్షిప్స్ ఎలా ఉన్నాయని మనకు తెలియాలి. ఇలా రకరకాల హిస్టరీ అంతా మనకు తెలియాలన్నమాట. మనకు తెలిసినప్పుడు మనం దాన్ని రైట్ వేలో మనం అర్థం చేసుకుంటాం. సో హిస్టరీ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద న్యూ టెస్ట్మెంట్. వి మస్ట్ ఫస్ట్ అండర్స్టాండ్ ఇట్స్ వరల్డ్. న్యూ టెస్ట్మెంట్ మనం అర్థం చేసుకోవాలంటే ముందు దాని ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో న్యూ టెస్ట్మెంట్ యాజ్ లిటరేచర్, న్యూ టెస్ట్మెంట్ యాజ్ సాహిత్యం. సో ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే ఈ న్యూ టెస్ట్మెంట్ అనేది దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి ముందుగా హిస్టరీ అనేది మనం చూసాం. సో దాని తర్వాత సాహిత్యం అనేది ఉందని చూసాం, దాని తర్వాత థియాలజీ. సో ఈ 3 అయిపోయిన తర్వాత మనం మాథ్యూ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ సో ఫార్?